అంబియన్స్తో మ్యాటర్ కాదు, ప్లేస్తో మ్యాటర్ కాదు, టేస్ట్తో మ్యాటర్ అని నిరూపించిన బెస్ట్ హోటల్ అయితే నాకు అనిపించింది అల్ మదీనా అనమాట. ఇది కూడా న్యూ హఫీజ్పేట్లో ఉంది. చూస్తున్నారు కదా, బయట అయితే రుమాల రోటీ అవన్నీ చేస్తున్నారు, కానీ ఇందులో మనకి బీఫ్ కూడా దొరుకుతుంది. తినాలనుకున్న వాళ్ళు బీఫ్ కూడా తినొచ్చు. అండ్ ఇదిగోండి, ఇదే అనమాట ఇక ఇక్కడ ఉన్న మెన్యూ. సో నేనైతే ఇక్కడ ఒక చికెన్ బిర్యానీ చెప్పాను, ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అనమాట. చూస్తున్నారు కదా హోటల్ ఎంత ఫుల్గా ఉందో, దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనకి ఏమాత్రం టేస్ట్ ఉంటుందో ఇక్కడ. ఇదిగోండి, మీరు పాస్ చేసుకొని చూడొచ్చు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేసి. అండ్ కూల్ డ్రింక్స్ ఎలాగ అవైలబుల్గానే ఉంటాయి. కౌంటర్లో అయితే ఇతను ఉన్నాడు, చూసుకోవచ్చు. మీరు మోసపోకండి, ఇక్కడ మటన్ బిర్యానీ అంటే పక్కన బీఫ్ అని సైడ్ బ్రాకెట్లో పెట్టుంటాడు. మన అన్సారీ బాయ్ అయితే ఫోన్లో చూస్తూ ఉన్నాడు రీల్స్ అయ్యి. అంబియన్స్ అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం లోకల్ ఏరియా ఇది. సో అందుకనేసి యావరేజ్గానే ఉందన్నమాట, మరీ అంత గొప్పగా ఏం లేదు. కానీ బిర్యానీ వచ్చింది, క్వాంటిటీ అయితే కళ్ళు తిరిగినాయి నాకు. చూడండి ఎంత క్వాంటిటీ ఇచ్చాడు 120 రూపీస్కి. అండ్ క్వాంటిటీ ఒక ఎత్తు అనుకుంటే ఇది ప్లేట్లో వేసిన తర్వాత చూడండి, మీకు అసలు ప్లేట్ అంతా నిండిపోయింది. చూస్తున్నారు కదా, ప్లేట్ అంతా నిండిపోయింది, ఫుల్గా వచ్చేసింది. నిన్న మనం ఇంతకుముందు తిన్న బావర్చి బిర్యానీ అయితే ఇంత రాలేదు, ప్లస్ 110 రూపీస్ అది. ఓకే ఫైన్. ఇక నేనైతే ఫుడ్ తినేస్తున్నా, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇక్కడ అన్నిటికంటే నాకు బాగా నచ్చిన విషయం ఏందిరా అంటే, ముఖ్యంగా చెప్తున్నాను, ఎన్నో బిర్యానీలు తిని ఉంటాను నేను, కానీ ప్రతి ఇక్కడ కర్రీ ఉంటుంది పక్కన, ఏదో ఒకటి వంకాయ ఏదో ఒకటి ఉంటుంది. సో అవి ఎప్పుడు పెద్ద టేస్ట్ అనిపించవు. కానీ ఇక్కడ షేర్వా ఉంది గురు, నిజం చెప్తున్నా, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ షేర్వా ఉంది, ప్యూర్ చికెన్ షేర్వా ఇది. ఎప్పుడు ఇటువంటి ఏం భయాలు పెట్టుకోబోకండి, బీఫ్ అది ఇది ఉంటుంది అనేసి, జస్ట్ చికెన్ షేర్వా గురు. నేను ఎప్పుడైనా కొంచెం వేసుకుని తింటా, అది బాగుందా లేదా దెబ్బ అయిపోతానా అనేసి. చూడండి, నేను తినంగానే రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. సర్ప్రైజింగ్లీ మైండ్ పోయింది నాకు, అంత టేస్ట్ అనిపించింది అంటే అంత టేస్ట్ అనిపించింది. నేను ఇంకా మొత్తం ఈ షేర్వా వేసుకునే తిన్నాను అనమాట బిర్యానీ అంతా. జనరల్గా నేను బిర్యానీలోకి ఏది ప్రిఫర్ చేయను, ఎందుకంటే దాని టేస్ట్ పోతుంది అనేసి ప్రిఫర్ చేయను. కానీ ఇది అయితే ఉంది గురు, అసలు నాకు మైండ్ పోయింది, అంత బాగా అనిపించింది. చూస్తున్నారా, ఒక పక్క బిర్యానీ తింటున్నా, నా షేర్వా తాగుతున్నా, అర్థం కాల నాకు, అంత బాగా అనిపించింది బిర్యానీ విత్ షేర్వా. వాళ్ళు ఇస్తున్న ప్రైస్కి, ఆ క్వాంటిటీకి అండ్ ప్లేసు మనకి పెద్ద సమస్య కాదు. టేస్ట్ ఉండాలి, న్యాయం జరగాలి. టేస్ట్ ఉంది, న్యాయం జరిగింది. సో ఎవరైనా సరే మీ న్యూ హఫీజ్పేట్ దగ్గరలో ఎవరున్నా సరే కళ్ళు మూసుకొని ఈ అల్ మదీనా హోటల్కి అయితే వెళ్ళిపోండి. రుమాలి రోటీ, తందూర్ రోటీ, ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది, ఏం టెన్షన్ లేదు. మనం అడగండి, ఒకవేళ బీఫ్ తినడం వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు బీఫ్ అవసరం లేదు, ఓన్లీ చికెన్ కావాలంటే నీట్గా చికెన్ ఇస్తారు, చికెన్ తినండి. చికెన్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే 100కి 100% ప్రిఫర్ చేస్తుందండి. బిర్యానీ చూడండి, పొడులుగా ఎంత బాగుందరా ఆయన షేర్వాలోకి, ఎన్నిసార్లు చెప్పినా తక్కువేరా బాబు. నేనైతే లిటరల్లీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేను పెట్టిన ప్రైస్ 110 రూపీస్కి లిటరల్లీ కడుపు నిండిపోయింది, అంతగా వచ్చింది. ఫుడ్ క్వాలిటీగా కూడా ఉంది, మంచిగా ఉంది. నేను ముందు వెనక వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనుకోకుండా మొత్తం ఎముకలు లేదు, అయ్యి లేదు. జనరల్గా ఎముకలు తినలేను, అట్లాంటిది ఎముకలు కూడా తిన్నా అనమాట. సో అంత బాగా నచ్చింది. ఫైనల్గా అయితే ప్లేట్ కంప్లీట్ చేసా, థమ్స్ అప్ ఇచ్చేసా, ఫుల్ సాటిస్ఫైడ్ నేనైతే బిర్యానీ దగ్గర. పెరుగు కూడా సర్ప్రైజింగ్లీ, మజ్జిగ కూడా కొద్దిగా అస్సలు బాగోదు, ఇది ఉత్త మజ్జిగే, అందులో ఏం మసాలా లేదు. ఆ మజ్జిగ కూడా ఎంత బాగుందిరా బాబు, నాకు మైండ్ పోయిందిరా నాయన. మన అన్సారీ బాయ్ అయితే కళ్యాణి బిర్యానీ తింటున్నాడు, నన్ను అడిగాడు నువ్వు తింటావని, లేదు నేను తిన్నా. సో ఇక వచ్చేసి చేతులు కడుక్కున్నా. ఫైనల్గా అల్ మదీనా హోటల్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అంబియన్స్కి 2.5,
టేస్ట్కి 5/5 అండ్ సర్వింగ్కి వచ్చేసి ఒక 2.53 మధ్యలో ఇచ్చేయచ్చు. అల్ మదీనా యొక్క రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా రాయల్ బావర్చి బిర్యానీ ఆపోజిట్లో ఉంటుంది, టువర్డ్స్ ఆర్టీఓ ఆఫీస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది అల్ మదీనా. ఎక్సలెంట్ ఫుడ్, 100% ప్రిఫర్ చేస్తాం.